కేరళ రాష్ట్రంలోని వైనాడ్ అనే జిల్లాలో మనంతవాడి ప్రాంతంలో కాఫీ తోటలో పనిచేస్తున్నటువంటి ఒక 45 సంవత్సరాల మహిళని పెద్ద పులైతే దాడి చేసి ఆమెని సగం తినేసి, ఆమెను చంపేసి, రక్తం తాగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే ఇది గత 5, 6 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి 10వ దాడి. 10 మంది అయితే ఇప్పటివరకైతే చనిపోయారు. ఇప్పుడు అక్కడ ప్రజలైతే అక్కడ ఉన్నటువంటి పినరయి ప్రభుత్వం పైన అయితే నిరసనలు తెలుపుతున్నారు. అలాగే అటవీ శాఖ మంత్రి ఇంటికాడ కూడా దాడికి నిరసనలు చేశారు. అది నిన్నే ప్రకటించారు అసెంబ్లీలో. ఇప్పుడు ఇంకా జంతువుల నుంచి పూర్తిగా దాడి లేదు. జంతువులు ఇప్పుడు పూర్తిగా అడవుల్లోకి వెళ్ళిపోయాయి. మనుషులకు ఎటువంటి ఇబ్బంది లేదు అని నిన్న అసెంబ్లీలో దీని గురించి అటవీ శాఖ మంత్రి ప్రసంగించిన తర్వాత ఈరోజే దాడి జరిగింది. అయితే నిజానికి మనం కొన్ని జంతువుల విషయంలో చూసుకున్నట్లయితే కొన్ని విషయాల్లో మనం కూడా అటవీ సంపదని నాశనం చేస్తున్నాం. అవి మన ప్రదేశంలోకి వస్తున్నాయో, మనం వాటి ప్రదేశంలోకి వెళ్తున్నాయో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మానవాళి విస్తరించే కొద్దీ మనకి అడవులు, తోటలు, చెట్లు, రోడ్లు అనేం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాం మనం. కాకపోతే కేరళ లాంటి తక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి జరగడం నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇల్లులు ఉండవు. అక్కడ అటవీ సంపద ఎక్కువే, నీరు ఎక్కువే. అది గాడ్ గిఫ్టెడ్ కంట్రీ అని కూడా అంటారు దాన్ని. సో అది ఇక్కడ జరగడం నిజంగా దురదృష్టకరం. అయితే ఇది ఒకటోసారి కాదు, 10వసారి జరిగింది. అందుకే అక్కడ ప్రభుత్వంపై ప్రజలు ఆ విధంగా నిరసనలు తెలుపుతున్నారు.